వెల్కమ్ టు సెనోరిటా ఫ్యాషన్ ఛానల్. సో ఇవాళ నా ఛానల్లో మీకు చేపల పులుసు ఎలా చేయాలో చెప్తాను, హోమ్ మేడ్. సో మనం ఫస్ట్గా చింతపండు అయితే నానబెట్టుకోవాలి. చేపల పులుసు రెడీ చేసుకోవడానికి మనం తీసుకునే పదార్థాలు ఫస్ట్ మనం మసాలా చేసుకోవాలి. దీంట్లో ఫస్ట్ వెల్లుల్లి రెక్కలు, జీలకర్ర, లవంగాలు, ధనియాలు. సో ఇప్పుడు మనం వీటిని మిక్సీ జార్లో వేసుకున్నాం కాబట్టి వీటిని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలండి. సో ఇప్పుడు మనం మసాలా అయితే గ్రైండ్ చేసుకున్నామండి. దీంట్లో ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఆనియన్స్తో మనం పేస్ట్ కింద తయారు చేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ పేస్ట్ అండ్ ఆల్సో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. బాగా ఉడికించుకోవాలి. సో ఆనియన్స్ అయితే మనకి వేగుతున్నాయి. ఎలానో మనం పేస్టే కదా యాడ్ చేసుకున్నాము. బాగా వేగించుకోవాలి. మనకి ఇప్పుడు ఆనియన్స్ అయితే చాలా బాగా వేగాయండి. సో టేస్ట్కి సరిపడినంత కారం యాడ్ చేసుకోవాలి, సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు. ఇప్పుడు చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. సో నేనైతే సరిపడినంత చింతపండు పులుసు అయితే వేసుకున్నాను. సో మనం దీంట్లో ఇప్పుడు చేప ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలండి, కడిగేసిన చేప ముక్కలు. సో ఇప్పుడు చేప ముక్కలు అయితే వేసుకున్నాం కదండి. సో ఇప్పుడు మనం అయితే ప్లేట్ పెట్టేసుకోవాలి. ఒక 20 మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలండి. మనకి పులుసు అయితే ఉడుకుతుంది. సో మన ఎమ్మి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. సో గాయ్స్, ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియో సో దట్ మీకు ఇంకా మరిన్ని న్యూ వీడియోస్ అయితే వస్తాయి. సో ఇంకెందుకు ఆలస్యం, చేపల పులుసుతో రైస్ అయితే తినేద్దాం. బాయ్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.